హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. టెట్కి సంబంధించి ప్రీవియస్ ప్రశ్నలు డిస్కస్ చేద్దాం. దానికంటే ముందుగా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మొదటి ప్రశ్న, లడ్డూ బాధ అనే పాఠ్యభాగం ఈ ప్రక్రియకు చెందినది అని అడిగాడు. లడ్డూ బాధ అయితే దీనికి సరైన సమాధానం వచ్చి గేయ కథ. తర్వాత ప్రశ్న, రామకృష్ణుడు ఎంత అమాయకుడా? ఈ వాక్యం ఏమవుతుంది? ఆశ్చర్యార్థకం ఇచ్చాడు, ప్రశ్నార్థకం ఇచ్చాడు, విద్యార్థకం ఇచ్చాడు, అనుమత్యార్థకం ఇచ్చాడు. దీనికి సరైన సమాధానం వచ్చి ఆశ్చర్యార్థకం. ఆశ్చర్యార్థకం రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ప్రశ్న, పాఠ్య సారాంశాన్ని కథారూపంలో రాయండి అనేది ఈ విద్యా ప్రమాణానికి చెందిన ప్రశ్న. పాఠ్య సారాంశాన్ని కథారూపంలో రాయండి అన్నాడు. అయితే దీనికి సరైన సమాధానం సృజనాత్మకత అవుతుందండి. క్రింది వానిలో వానమామలై వరదాచార్యుల రచన కానిది, వానమామలై వరదాచార్యుల రచన కానిది ఏదని అడిగాడు. దీనికి సరైన సమాధానం వచ్చి విశ్వామిత్ర చరిత్ర కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. తరువాత ప్రశ్న, కాలికి బుద్ధి చెప్పు అనే జాతీయానికి అర్థం. కాలికి బుద్ధి చెప్పు అనే జాతీయానికి అర్థం. దీనికి సరైన సమాధానం ప్రశ్నకి పారిపోవుట. తరువాత ప్రశ్న, కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో ఈ గేయ పాదాలలోని అలంకారం. కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో ఈ గేయ పదాలలోని అలంకారం. దీనికి సమాధానం రూపకం అవుతుందండి, కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, చంపకమాల పద్యంలో ఉండే మొత్తం లఘువుల సంఖ్య. చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి ఇది. చంపకమాల పద్యంలో ఉండే మొత్తం లఘువుల సంఖ్య. కరెక్ట్ ఆన్సర్ 56 అండి. తర్వాత ప్రశ్న, తార అనే పదానికి వ్యుత్పత్తి. తార అనే పదానికి వ్యుత్పత్తి. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చి దీనిచే నావికులు తరింతురు. మూడోది అవుతుందండి. దీనికి సరైన సమాధానం. తర్వాత ప్రశ్న, శివయ్య పాత్ర ఉన్న పాఠ్యాంశం. శివయ్య పాత్ర ఉన్న పాఠ్యాంశం. రైట్ ఆన్సర్ ఈజ్ నీడ ఖరీదు. తర్వాత ప్రశ్న, గుణము అనే పదానికి వికృతి పదం. గుణము అనే పదానికి వికృతి పదం. చాలా ఈజీ ప్రశ్న ఇది. దీనికి సరైన సమాధానం గుణము ఫస్ట్ అవుతుందండి. తర్వాత ప్రశ్న, జతపరచండి ఇచ్చాడు. ఈ జతపరచండి దీనికి సంబంధించి శ్రీదత్తుడు, భారతి, భూపతి వర్మ, కన్యకంటే ఒక పక్క ఇచ్చాడు. ఇంకో పక్కన మన మహనీయులు, త్యాగం, మన భాషలు, ఎత్తుకు పై ఎత్తు. అయితే దీనికి కరెక్ట్ మ్యాచింగ్ ఏమవుతుందని అడిగాడు. అలా చూసుకున్నట్లయితే దీనికి సరైన చివరిలో ఉన్న ఆప్షన్ కరెక్ట్ అవుతుందండి. అలా చూడండి. ఆ వచ్చి అంటే శ్రీదత్తుడు వచ్చి రాగ్ మ్యాచింగ్ అవుతుంది. ఆ వచ్చి లాగ్ మ్యాచ్ అవుతుంది. ఈ వచ్చి వాగ్ మ్యాచ్ అవుతుంది. ఈ వచ్చి యాగ్ మ్యాచ్ అవుతుంది. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అండి, చాలా ఇంపార్టెంట్ కూడా. తర్వాత ప్రశ్న, కనీస అభ్యసన స్థాయిలలో సామాన్యమైన విరామ చిహ్నాలను పాటిస్తూ ఉక్త లేఖనం
తీసుకోవడం అనే ఉపసామర్థ్యాన్ని ఇలా కూడా సూచిస్తారు. దీనికి సరైన సమాధానం 4.4.2 71 అవుతుందండి. తరువాతి ప్రశ్న, తెలుగు సాహిత్యంలో స్వతంత్ర కావ్యాలు అందించిన ఘనత ఈ ప్రక్రియకు చెందుతుంది. తెలుగు సాహిత్యంలో స్వతంత్ర కావ్యాలు అందించిన ఘనత ఈ ప్రక్రియకు చెందుతుంది. దీనికి సరైన సమాధానం ద్విపద. తరువాత ప్రశ్న, స్థాన కరణములను బట్టి కఠినతాలు చివరి భాగం స్థానం మడత వేసిన నాలుక కొన కారణంగా గలవి. మరొకసారి రిపీట్ చేద్దాం. స్థాన కరణములను బట్టి కఠినతాలు చివరి భాగం స్థానం మడత వేసిన నాలుక కొన కారణంగా గలవి. దీనికి మూర్ధన్యాలు అనేది రైట్ ఆన్సర్ అవుతుందండి. తరువాత ప్రశ్న, భాష ఎలా ఉంది అని వివరించే శాస్త్రం. భాష ఎలా ఉంది అని వివరించే శాస్త్రం భాషాశాస్త్రం. తరువాత ప్రశ్న, పాఠ్యాంశంలోని పాత్రల గురించి సొంత మాటల్లో రాయడం. పాఠ్యాంశంలోని పాత్రల గురించి సొంత మాటల్లో రాయడం అనేది ఏమవుతుంది? దీనికి సరైన సమాధానం స్వీయ రచన 75 అవుతుందండి. తరువాత ప్రశ్న, ప్రాథమిక భాషావాచకాలు బోధించడానికి వీలుగా పాఠాల అమరిక క్రమం అడిగాడండి. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఇది కూడా. అయితే దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చి చివరిలో చూడండి ఎలా అవ్వచ్చు. ఉనిమికీకరణ, పిల్లలు ఇలా చేయండి, విషయ అవగాహన, పిల్లల అవగాహన, స్వీయ మూల్యాంకనం అనేది దీనికి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. 4 త్రిపార్శ్విక బోధనాభ్యసన ఉపకరణాలు ఉపయోగించవలసిన వారు. త్రిపార్శ్విక బోధనాభ్యసన ఉపకరణాలు ఉపయోగించవలసిన వారు దృష్టిలోపం కలవారు అనేది దీనికి సరైన సమాధానం అవుతుంది. తరువాత ప్రశ్న, మాతృభాషను మాధ్యమ భాషగా ప్రథమ స్థానాన్ని ఇవ్వవలసిన అవసరాన్ని గుర్తించి అమలు చేస్తున్నారు. దీనికి సరైన సమాధానం వచ్చి 78 మొదట అవుతుందండి. విషయ ప్రణాళిక కర్తలు. తరువాత ప్రశ్న, బోధనలో ఒక ప్రక్రియను మాత్రమే అంచనా వేసేది. బోధనలో ఒక ప్రక్రియను మాత్రమే అంచనా వేసేది. దీనికి సరైన సమాధానం ఏమవుతుందంటే మదింపు. తరువాత ప్రశ్న, చిన్నయ్య సూరి దృష్టిలో తెలుగునకు వర్ణములు. చిన్నయ్య సూరి దృష్టిలో తెలుగునకు వర్ణములు. దీనికి సరైన సమాధానం 36 అవుతుందండి. కరెక్ట్ ఆన్సర్. తరువాత ప్రశ్న, గోమయం అనే పదానికి అర్థం ఏమవుతుంది అని అన్నాడు. దీనికి 4 ఆప్షన్లు కూడా ఇవ్వడం జరిగింది. అప్పట్లోనే ఏమవుతుందంటే ఆవు మూత్రం, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, ఆవు పేడ అని అన్నాడు. సరే, దీనికి సరైన సమాధానం వచ్చి ఆవు పేడ అవుతుందండి. తరువాత ప్రశ్న, పద్మ తను మొదట నేర్చుకున్న 30 పదాలలో 18 పదాలను గుర్తించగలిగింది. ఆ అమ్మాయి గుర్తింపు గణన ఎంత శాతం అవుతుంది అని అడిగాడండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. దీనికి సరైన సమాధానం 60% అవుతుందండి. తర్వాత ప్రశ్న, రవి ఎవరి ప్రోద్బలం లేకుండా తనకు తానుగా ప్రతిరోజు కరాటే క్లాసులకు వెళ్తున్నాడు. ఇది సూచించేది అతని యొక్క 4 ఆప్షన్లు ఇచ్చాడు. అదేవిధంగా ప్రజ్ఞ అవుతుందా, సహజ సామర్థ్యం అవుతుందా, అలవాటు అవుతుందా, అభిరుచి అవుతుందా అని అడిగాడు. తనకు తానుగా వెళ్తున్నాడు కాబట్టి దీనికి సరైన సమాధానం అభిరుచి అవుతుంది. కరెక్ట్ ఆన్సర్. తరువాత ప్రశ్న,
కోల్బర్గ్ సాంప్రదాయ స్థాయికి చెందిన ఒక దశ. కోల్బర్గ్ సాంప్రదాయ స్థాయికి చెందిన ఒక దశ. దీనికి అధికారం, సాంఘిక నిర్వహణ, సాంఘిక క్రమ నిర్వహణ నీతి అనేది ఇది సరైన సమాధానం అవుతుంది. భిన్నమైన దానిని గుర్తించండి. భిన్నమైన దానిని గుర్తించండి అన్నాడు. దీనికి 4 ఆప్షన్ ఎదగది ఇవ్వడం జరిగింది. అది మొదటిగా చూసుకుంటే అభిరుచి, రెండవది అవధానం, మూడవది అతి అభ్యసనం, నాలుగవది అవరోధం ఇచ్చారు. అయితే దీనికి సరైన సమాధానం అవరోధం అనేది దీనికి సరైన సమాధానం అవుతుందండి. తరువాత ప్రశ్న, ఒక పిల్లవాడు 11 నెలల వయసులో, మరొక పిల్లవాడు 18 నెలల వయసులో, ఇంకొక పిల్లవాడు 2 సంవత్సరాల వయసులో మాట్లాడగలుగుతున్నారు. దీనిని సూచించే వికాస సూత్రం. దీనిని సూచించే వికాస సూత్రం అన్నాడు. వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా సాగదు అన్నాడు. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయన్నాడు. వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుందన్నాడు. వికాసం సంచితమైనది అని అన్నాడు. ఈ 4 ఏంటి అవుతుంది సమాధానం మనం గుర్తించాలి. సరైన సమాధానం వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. ఇది అనేది సరైన సమాధానం అవుతుందండి. సో ఇంతవరకు మనం తెలుగుకి సంబంధించి బిట్లన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ప్రీవియస్ టెట్ ఇవన్నీ కూడా అడగడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అంతా కూడా. అందరూ కూడా చక్కగా నేర్చుకోండి, సక్సెస్ అవ్వండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఫాలో అవ్వండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.